ఈ క్షణం నుంచి అమెరికా స్వర్ణయుగం ఆరంభమైందంటూ ఆ దేశ అధ్యక్షుడు హోదాలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ కార్యరూపాన్ని దాల్చుతున్నట్టే కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుని ప్రకటించారు. దీని విలువ $500 బిలియన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెగ్మెంట్లో పనిచేస్తోందని ఓపెన్ ఏఐ, ఒరాకిల్తో పాటు జపాన్ కు చెందిన ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ స్టాఫ్ బ్యాంక్ దీన్ని నెలకొల్పబోతోంది. ఈ ప్రాజెక్టుకు స్టార్ గేట్ అని పేరు పెట్టారు డొనాల్డ్ ట్రంప్. దీనికి అనుబంధంగా మైక్రోసాఫ్ట్ అబుదాబికి ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఎంజీఎక్స్ చిప్ తయారీ రంగంలో పనిచేస్తోందని ఎన్విడియా పనిచేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లలో ఏర్పాటు చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేస్తాయి. దీనికి కావలసిన మౌలిక సదుపాయాలను అమెరికా ప్రభుత్వం సమకూర్చుతోంది. ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉంటుంది. వైట్ హౌస్ లో ఒరాకిల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లాసన్, స్టాఫ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసాయోషి సన్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్లతో సమావేశమయ్యారు. స్టార్ గేట్ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలను, ఆర్థిక మానవ వనరులు విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. టెక్సాస్ లో ఇది ఏర్పాటు కానుంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్లు అక్కడ రూపుదిద్దుకుంటున్నారు. తొలి దశలో $100 బిలియన్ ఇందులో ఇన్వెస్ట్ చేయనున్నారు. క్రమంగా 5 దశల్లో $500 బిలియన్ ఇందులో పెట్టుబడిగా పెడతారు. తొలి విడతలో స్టాఫ్ బ్యాంకు, ఓపెన్ ఏఐ జాయింట్ గా $19 బిలియన్ పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు. దీనివల్ల అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన నిపుణులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని బ్లూంబర్గ్ అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి అనుబంధ సంస్థలు విస్తృతంగా ఏర్పాటవుతాయని, సాఫ్ట్వేర్ రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టినట్టవుతోందని వ్యాఖ్యానించారు.